పుదీనా చూస్తున్నారు కదండి. సో మనం ప్రస్తుతం అయితే పుదీనాని హార్వెస్ట్ చేసుకుందాం. సో కంప్లీట్గా పుదీనాని హ్యాండ్తో పిక్ చేయడం కన్నా ఇలా సిజర్తో కట్ చేస్తుంది ఏంటంటే అక్కడి నుంచి మనకి మళ్ళీ చిన్న చిన్న బర్డ్స్ లాగా వచ్చి అక్కడి నుంచి కొత్తగా ఉంటుంది. సో మనం ఈ పుదీనా అంతా తీసుకొని ఏం చేద్దాం, మీరు వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే క్యారెట్ చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్నాను, అండ్ పచ్చిమిర్చి స్లైసెస్గా చేసి పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు మీకు ఒక ఇంగ్రీడియంట్ చూపిస్తున్నాను కదా, లీఫ్, దాని గురించి లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ పుదీనా ఏదైతే మనం హార్వెస్ట్ చేస్తున్నామో, ఆనియన్స్, టొమాటో, అండ్ లాస్ట్లో చెప్తా అన్నాను కదండి, ఇది బిర్యానీ ఆకు అంటారు. సో ఇది ఏంటంటే యూజువల్గా మనం వేడిది వేసుకుంటాము, ఇది పచ్చిదన్నమాట. అండ్ బౌల్ పెట్టుకున్నాను. సో బౌల్ పెట్టుకొని ఫస్ట్ బౌల్ వేడైందా లేదా చూసుకొని, అది ఇంపార్టెంట్. వేడైన తర్వాత మనం ఆయిల్ వేస్తే ఏంటంటే ఆయిల్ కూడా తొందరగా వేడెక్కడానికి ఉంటుంది, అండ్ ఆయిల్ కూడా ఫ్లేవర్ అనేది మనకి బయటికి తెలుస్తుంది. సో ఆయిల్ 3 స్పూన్స్ వేస్తున్నానండి. ఆయిల్ వేడెక్కిందా లేదా ఒక 2 మినిట్స్ వెయిట్ చేసి చెక్ చేస్తాను. చెక్ చేసిన తర్వాత సో ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ 1 బై 1 వేసుకున్నాను. ఫస్ట్ ఇలాచి ఒక 3 ఇలాచీస్ తీసుకొని వేసుకున్నాను. లైట్గా అలా ఆయిల్ వేడెక్కింది కాబట్టి మనకి ఇంగ్రీడియంట్స్ వేయగానే ఆ ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది. లవంగ, పట్ట, ఇంకా 1 బై 1 మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే మసాలాలు వాడతామో అవన్నీ. సాజీరా వేసాను, అండ్ ధనియాలు, సాజీరా వేయగానే ఇప్పుడు మనకు కావాల్సిన చెప్పాను కదండి బిర్యానీ ఆకుని, ఇది వేసి ఏంటంటే మనం ఎక్కువసేపు ఫ్రై చేస్తే ఆయిల్లో దీని ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది. మనం ఏదైతే ఏ ఐటమ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ఏ వెజిటేబుల్ బిర్యానీ కానీ ఏదైనా చేస్తున్నామో దాంట్లో ఫస్ట్ ఈ ఆకు వేస్తే ఏంటంటే దాని ఫ్లేవర్ అనేది ఎక్కువ పట్టేస్తుంది. యూజువల్గా మనం డ్రైడ్ బిర్యానీ లీఫ్ వేసుకుంటాం, బట్ ఇలా పచ్చిది వేసుకుంటే మాత్రం ఆ ఫ్లేవర్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది. దాని తర్వాత యాజ్ యూజువల్ మనం ఫాలో అయ్యే ప్రాసెస్ పుదీనా వేసేసాను. సో పుదీనా వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసి లైట్గా అది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తున్నాను. ఆనియన్ తర్వాత మిర్చి కూడా వేసేసాను. సో అవి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అండ్ ఫ్రై చేస్తున్నప్పుడు లీఫ్ చూడండి, లీఫ్ మొత్తం డ్రై అయిపోతుంది. అండ్ ఈ పచ్చి లీఫ్ ఎందుకు వేసాను అనేది మీకు లాస్ట్లో వీడియో మొత్తం కంప్లీట్గా చూస్తే అర్థమైపోతుంది. సో దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ పీసెస్ అవి లైట్గా ఆయిల్లో ఫ్రై అవుతే అవి కూడా సాఫ్ట్ అయిపోతాయి. ఆ సాఫ్ట్ అయిపోయిన వరకు మనం దాన్ని మిక్స్ చేస్తున్నాం. అంతలోపు మనం రైస్ కుక్కర్లో మనకి ఎంత క్వాంటిటీ అంత కావాలో, నేను 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. సో 3 గ్లాసెస్కి 3 2s are 6 వాటర్ వేసి రైస్ కుక్కర్లో పెట్టేసాను అనమాట. సో మన పక్కన ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో అవన్నీ ఇంగ్రీడియంట్స్, టొమాటో వేసాను. క్యారెట్ సాఫ్ట్ అయిన వెంటనే టొమాటో వేస్తే ఏంటంటే అవి రెండు మిక్స్ అవ్వకుండా దానికి ప్రెజెంట్. సో మీన్ వైల్ మనం రైస్ కుక్కర్ చెక్ చేస్తూ ఉండాలన్నమాట. సో అది రైస్ మనకి బాయిల్ అవుతుందా లేదా చూడండి, బాయిల్ అవుతుంది రైస్. సో రైస్ బాయిల్ అవుతుంటేనే అది ఆల్మోస్ట్ 50 to 60% కుక్ అయిపోతుంది. ఇంతలోపు మనం మసాలా వేసేస్తున్నాం. అండ్ నేను ఎక్కువ గ్రీన్ టైప్ ఆఫ్ వెజిటేబుల్స్ ఎందుకు వాడుతున్నాను అన్నది మీకు వీడియో మొత్తం చూస్తే తెలిసిపోతుంది. సో ఏంటంటే లైట్గా కసూరి మేతి వాటర్ పోసాను ఆ వెజిటేబుల్స్ అన్నీ బాయిల్ అవ్వడానికి. 1 బై 1 అందులో కావాల్సినవన్నీ వేస్తున్నాను. సాల్ట్ టోటల్స్ రైస్కి ఇంకా దీనికి సరిపడా మసాలాకి సరిపడా వేసుకోవాలి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పేస్ట్ చేసుకుంది అయితే ఆ ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది మనకి. సో మెయిన్గా ఆయిల్లో ఫ్రై అవుతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి ఆ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. అండ్ ఆల్రెడీ ఒక గ్లాస్ వాటర్ పోసాం కదా, ఇప్పుడు 2 గ్లాసెస్. నేను ఏంటంటే ఆ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాం కదా, సో అందులో 6 వేయకుండా 4 పోసాను. 4 పోసేసి మిగతా 2 అనేవి ఇందులో వేసి బాయిల్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు చూడండి రైస్ ఆల్మోస్ట్ 60 to 70% కుక్ అయిపోతుంది. కుక్ అయిపోయిన తర్వాత అది ఒకసారి మిక్స్ చేసుకుంటే మనకు అందులో వాటర్ కంటెంట్ ఉంటుంది. సో ఈ వాటర్ కూడా అంతా మిక్స్ చేసింది కదా వెజిటేబుల్స్తో, అదంతా తీసి అందులో పోసేయాలి. చేసిన తర్వాత మనం బాటమ్ నుంచి మిక్స్ చేసుకోవాలి. నేను మిక్స్ చేస్తుంటే మీకు అర్థమైపోతూ ఉంటుంది.
స్లోగా కింద నుంచి బుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ రైస్‌కి మనం ఏదైతే మసాలా యాడ్ చేసామో ఆ మసాలా మొత్తం పట్టాలి అనమాట. అదంతా కలవాలి. కలిస్తేనే ఏంటంటే మనం ఏదైతే ఐటెమ్ చేస్తున్నామో ఫుడ్ దానికి కంప్లీట్‌గా యాప్ట్ అవుతుంది. చూడండి ఇప్పుడు అర్థమవుతుంది కదా! నేను స్టార్టింగ్‌లో చెప్పాను కదా మీకు లీఫీ వెజిటేబుల్స్ అవన్నీ ఎందుకు పచ్చివే వేస్తున్నాం మేము అనేది. సో ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది. యూజువల్‌గా మనం చేసిన ఐటెమ్ ఏంటంటే వెజిటేబుల్ తో పులావ్ లాగా ట్రై చేసాం. ఏంటంటే తెలంగాణ స్టైల్ బాస్మతి బగారా రైస్ కుక్కర్‌లో ఎలా చేస్తున్నాం అనేది నేను మీకు చూపిస్తున్నాను. సో యూజువల్‌గా మనం ఫుడ్ కలర్స్ అవి వాడతాం కదా బగారా రైస్‌లో. సో ఇప్పుడు ఏంటంటే గ్రీన్ కలర్ కొత్తిమీర వేసేసాము అండ్ బగారా రైస్ కూడా ఫ్రెష్‌ది వేసాము. సో ఫ్రెష్‌ది వేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఆటోమేటిక్‌గా కలర్ అనేది వచ్చేస్తది. ఆయిల్‌లో ఆ లీవ్స్ అనేవి ఫ్రై అయిపోతే మనకు ఆ కలర్ వస్తది. సో ఫుడ్ కలర్ ఇంకా వాడాల్సిన అవసరం ఉండదనమాట. సో ఇప్పుడు మన ఐటెమ్ మనం ఏమైతే యాడ్ చేస్తున్నామో రెసిపీ అర్థమైపోయింది కదండీ! తెలంగాణ స్టైల్ బగారా రైస్ కుక్కర్లో ఎలా చేయాలనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూసాను. నేను యూజ్ చేసిన ఇంగ్రీడియంట్సే కాకుండా మీరు ఎన్ని రకాల వెజిటేబుల్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు తెలంగాణ స్టైల్లో మీకు నచ్చిన వెజిటేబుల్స్. బట్ ఏంటంటే నేను న్యాచురల్గా ఫాస్ట్గా ఎలా అవ్వాలనేది చూసి చెప్పేసాను మీకు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.